నరేష్ గారు థ్యాంక్ యూ చెప్పండి. కామెడీ సినిమాలు చాలా చేశారు, సీరియస్ సినిమాలు చేశారు. కానీ ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కదా! దీంట్లో పర్ఫార్మెన్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. అవన్నీ చేయడం వేరు. ఇందులో ఇంటెన్స్ ఉండాలి పర్ఫార్మెన్స్. అవును. జనరల్‌గా ఇటువంటి పర్ఫార్మెన్స్‌మే ఎక్కువ ఇంటెన్స్ ఇచ్చేస్తారు. ఆ! పర్ఫార్మెన్స్ ఉంటుందండి డెఫినెట్. అంటే దీన్ని ఎట్లా మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎట్లా చేశారు? ఏంటి? అంటే అవన్నీ చేయడం ఒక ఎత్తు, ఇలాంటి సినిమా చేయడం ఒక ఎత్తు. అలా అను కాదండి. అంటే ఆ! ఏదైనా కథను నమ్ముకునే కదండి. అంటే మనకు ఒక ఆయన నాకు మేము యాక్చువల్లీ ఏం చేసామంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందండి ఒక 3 డేస్ వర్క్ షాప్ పెట్టుకున్నాం. క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడ అంటే ఇప్పుడు వరంగల్‌లో జరుగుతుందండి ఇది కథ. సో అక్కడ అక్కడ ఎలా ఉంటుంది ఒక అల్లరి చిల్లరిగా అంటే మనం చిచోర అంటాం చూసారండి. అలాంటి క్యారెక్టర్. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఇఫ్ అతను ఒక సీరియస్‌గా ఏదైనా ఒకటి తీసుకుంటే ఎలా ఉంటుంది. ఒక చిన్న ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. చిన్న మళ్ళీ తెలియకుండా ఫ్రెండ్స్ తోటినప్పుడు ఫన్ ఉంటుంది. ఈ అమ్మాయి తోటినప్పుడు ఫ్లర్టింగ్ అండ్ లవ్ యాంగిల్ ఉంటుంది. సో చిన్న షేడ్స్ ఉన్న థింగ్ అండి. బట్ కొంత ఇంటెన్స్ అయితే మాత్రం ఉంటుందండి. అంటే కొన్ని హోల్డ్ చేయాలండి డెఫినెట్గా. అంటే మనం కొన్ని చెప్పకూడదు, కానీ ఐస్లో ఆడియన్స్కి అర్థమయ్యేలా చేయాలి. అది ఈయన చెప్పేవారండి. ఆయన ఇంకోటి ఏంటంటే ఈయన డబుల్ ఎక్స్పర్ట్ అండి. అంటే డబుల్ లుక్ ఇమ్మంటారు ప్రతిదానికి. ఈ సినిమాలో చాలా సార్లు చేసాం అది. అండ్ అంటే ఎవ్రీథింగ్ అండి. ఆయన ఇన్పుట్స్ బాగా ఇచ్చారండి ప్రతిదీ. సో వాట్ ఎవర్ అంటే మాకేంటంటే ఒక జనరల్గా ఒక డైరెక్టర్ ఉంటారు, ఇక్కడ ఇద్దరు డైరెక్టర్లు, థర్డ్ ఎంపైర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఓకే అంటే ఈయన ఓకే అండి, ఈయన ఓకే అంటే ఆయన ఓకే అండి. సో ఎవ్రీవన్ అంటే బాగా కేర్ తీసుకునండి ఎలా చేయాలి అందరూ ప్రతిదీ కొరియోగ్రాఫ్ చేసుకున్నామండి. అంటే మా క్యారెక్టర్ డిజైన్ కూడా ఎలా ఉండాలి, కామాక్షిది ఎలా ఉండాలి, జీవన్ గారిది ఎలా ఉండాలని ప్రతి క్యారెక్టర్కి డిజైన్ చేసుకుని వాళ్ళ బిహేవియర్లు ఏంటి, వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ అంటే వాళ్ళ లుక్ అంటే వాళ్ళు చూసే కోణం ఏంటి, క్యారెక్టర్స్ గురించి అనేది కూడా చాలా డీటెయిల్గా అంటే ఆయన బాగా చెప్పారండి. సో మనకి ఎప్పుడైతే డైరెక్టర్ అన్ని ఇచ్చేసాడంటే ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకుని మనకొంత మన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అండి దాన్ని కొంచెం ఆంప్లిఫై చేయడం అండి అంతే. కామాక్షి గారు, మీరేంటి హర్రరు, థ్రిల్లర్‌లో తప్పితే మామూలు సినిమాలు ఏం చేయరా? నేను కూడా వెయిటింగ్ సార్. నేను కూడా వెయిటింగ్. అదే వాళ్ళు బాగా కౌంట్ చేస్తున్నారు. అంటే ఇవి ఎందుకు ఇందులోనే ఎక్కువ? సార్ అలా ఏం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐమ్ టేకింగ్ వన్ స్టెప్ ఎట్ ఏ టైం అంతే. ఇప్పుడు మీరు పొలిమేరలో చూస్తే ఒక అర్బన్ ఒక రూరల్ క్యారెక్టర్ చేశాను. విలేజ్లో ఉండే ఒక చదువు రాని ఒక అమ్మాయి, ఒక ఫ్యామిలీ ఉమెన్ ఎలా ఉంటుందో అలా చేశాను. సో దానికన్నా భిన్నంగా ఉండాలి అనేది చూస్తాను, కానీ ఏ జానరా అనేది నేను ఏ రోజు చూడలేదు. మీరు చెప్పినట్టే మనకు కొంచెం కంపార్ట్మెంటలైజ్ చేయడం ఎక్కువ ఇండస్ట్రీలో. ఒక జానరాతో ఇంట్రడ్యూస్ అయ్యి హిట్ కొడితే మళ్ళీ మళ్ళీ అవే వస్తాయి. నాకు స్టోరీ బాగా అనిపించింది అండ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద టీమ్. సో వెన్ ఐ గాట్ ది ఆపర్చునిటీ ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే స్క్రిప్ట్ అని నాకు తెలిసింది.